హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనకి IBM అండ్ అలాగే రైథాన్ టెక్నాలజీస్ అనే 2 కంపెనీస్ నుంచి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. IBM కంపెనీ మీ అందరికీ తెలిసిందే, ఎంత ఫేమస్ కంపెనీ అండ్ అలాగే అందులో జాబ్ వస్తే ఎంత బాగుంటుందో. అండ్ అలాగే రైథాన్ టెక్నాలజీస్ అనేది ఏంటంటే కాలిన్స్ ఏరోస్పేస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఏరోస్పేస్ డొమైన్. ఈ ఏరోస్పేస్ డొమైన్ లో లైఫ్ కెరియర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే యాజ్ అన్ IT ఎంప్లాయ్ గా నేను ఉన్నది ఏరోస్పేస్ డొమైన్. ఏరోస్పేస్ డొమైన్ లో వర్క్ అనేది చాలా బాగుంటుంది, గ్రోత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ IBM నుంచి అండ్ అలాగే ఈ రైథాన్ టెక్నాలజీస్ అంటే కాలిన్స్ ఏరోస్పేస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయిన ఈ జాబ్ నోటిఫికేషన్స్ కి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, శాలరీస్ ఎంత ఉంటాయి, వర్క్ లొకేషన్ ఎక్కడ, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఇక IBM నుంచి రిలీజ్ అయిన జాబ్ చూసుకుంటే అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్. ఇది ప్యూర్లీ టెక్నికల్ స్పెషలిస్ట్ డొమైన్ లోకి అయితే వస్తుంది. దీనికి BE BTech, ME MTech, MCA చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ జాబ్స్ అనేవి ప్యూర్లీ టెక్నికల్ డొమైన్ లోకి వస్తాయని చెప్పారు కదా. దీనికి జాబ్ డిస్క్రిప్షన్ కానీ ఏదైనా ఒకసారి చూసుకుంటే కనుక మనకి టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అప్లికేషన్ రిలేటెడ్ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా సరే అవి మీరు యాజ్ ఏ ఇక్కడ సిస్టమ్ ఇంజనీర్ కింద మీరైతే చెక్ చేస్తుంటారు. అండ్ దాని రిలేటెడ్ గా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దానికంటే ముందు మీకు కొన్ని టెక్నికల్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేంటంటే యాక్చువల్ గా సిస్టమ్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అండ్ అలాగే సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ విధంగా వస్తాయి, దాంతో పాటుగా ఒక అప్లికేషన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏ విధంగా రన్ అవుతాయి, అప్లికేషన్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఏమైనా వస్తాయా, అవన్నీ కూడా వీళ్ళు ఇందులో అయితే అనలైజ్ చేస్తారు మీ ఇంటర్వ్యూలో మాత్రం. సో కాబట్టి ఇలాంటి టెక్నికల్ స్కిల్స్ మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇదంతా కూడా మీరు ఆల్రెడీ BE BTech లో నేర్చుకునే ఉంటారు. BTech లో ఏ విధంగా కంప్యూటర్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి అండ్ అలాగే ఇంకా MTech లో కూడా మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు, చాలా ప్రాజెక్ట్స్ చేసే ఉంటారు. నాకంటే మీకే ఎక్కువ తెలుసు ఎలాంటి ఇష్యూస్ అనేవి జనరల్ గా వస్తుంటాయి అనేది. దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయండి. ఈ IBM కి పాస్ అవుట్ ఇయర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏ ఇయర్ పాస్ అవుట్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని అయితే చాలా మంది అడుగుతుంటారండి. ఇక్కడ వాళ్ళు ఏ ఇయర్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఒక చిన్న అజంప్షన్ అయితే వేసుకుందాం. 2018 దాటిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, బ్యాచిలర్ డిగ్రీస్ ఫినిష్ చేసిన అంటే BE BTech, ME MTech, MCA చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ 2020, 2021 అండ్ అలాగే 2019 బ్యాచెస్ వాళ్ళు మాత్రం డెఫినెట్ గా అప్లై చేయండి. ఖచ్చితంగా ఈ జాబ్ నోటిఫికేషన్ మీకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ముందు బ్యాచ్ వాళ్ళు కూడా ట్రై చేసుకున్నారంటే ట్రై చేసుకోండి. బట్ మీరైతే మంచి ట్రై అయితే ఇవ్వండి. ట్రై ఇవ్వకుండా మనకి రాలేదు అని వెనక్కి స్టెప్ వేయకుండా ఖచ్చితంగా ట్రై అయితే ఇవ్వండి. ఓకే, అండ్ ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి జాబ్ లొకేషన్ బెంగళూరు అయితే ఇచ్చారు. ప్రెసెంట్ కోవిడ్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని బెంగళూరు ఆఫీస్ లొకేషన్ పిలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెంబర్ 2 జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక రైథాన్ టెక్నాలజీస్. ఇది కాలిన్స్ ఏరోస్పేస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అనమాట. ఇందులో ఏంటంటే ఏరోస్పేస్ డొమైన్ లో మీరైతే వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ ఏరోస్పేస్ డొమైన్ అంటే ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఏరోప్లేన్స్ లో ట్రావెల్ చేస్తున్నారు, రకరకాల డిఫరెంట్ ఎయిర్లైన్స్ లో ట్రావెల్ చేస్తుంటారు. ఆ సైడ్ ఇంజన్స్ కానీ లేకపోతే ప్రొపెల్లర్ ఇంజన్స్ కానీ లేకపోతే ఇంటర్నల్ గా కాక్పిట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి ఏ సిస్టమ్ అయినా సరే కంప్లీట్ గా ఏరోస్పేస్ డొమైన్ లోకి అయితే వస్తుంది అనమాట. ఏరోస్పేస్ ఇంజనీర్స్ అందరూ కష్టపడి డిజైన్ చేస్తేనే ఒక ఏరోప్లేన్ అనేది రెడీ అవుతుంది. నాట్ ఓన్లీ ఏరోప్లేన్, అది రాకెట్ అవ్వచ్చు, సాటిలైట్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఏరోస్పేస్ డొమైన్ లోకే వస్తాయి. సో మీరు అటువంటి ఒక మంచి ఏరోస్పేస్ డొమైన్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అయినటువంటిది రైథాన్ టెక్నాలజీస్, అందులో మీరైతే వర్క్ చేస్తారు. నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పా, నేను ఒక IT ఏరోస్పేస్ ఆర్గనైజేషన్ లో ఉన్నాననేసి. నాకు తెలుసు ఏరోస్పేస్ డొమైన్ ఎంత బాగుంటుంది, కెరియర్ గ్రోత్ ఎంత బాగుంటుంది అనేది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో మీకేదో చెప్తున్నా, ఈ డొమైన్ చాలా బాగుంటుంది, ఈ కంపెనీ కూడా చాలా బాగుంటుంది. ఈ రైథాన్ టెక్నాలజీస్ వాళ్ళు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అయితే హైర్ చేసుకుంటున్నారు ప్రెసెంట్. సో ఇందులో మీకేంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎవరైతే చదువుతున్నారో అండ్ అలాగే ట్రిప్లీ చదువుతున్న వాళ్ళు అండ్ అలాగే కంప్యూటర్ సైన్స్ చదువుతున్న వాళ్ళు, ఈ 3 డిపార్ట్మెంట్ రిలేటెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేస్తున్నారో అంటే MTech చేస్తుంటారో ఈ డొమైన్స్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రికల్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ కానీ, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసేసి ఆల్రెడీ ఇంకా ఉన్నారో, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారో అండ్ అలాగే ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఏంటంటే మీ సబ్జెక్ట్స్ మీరు ఏవైతే చదువుకున్నారో అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో మీరు ఏవైతే సబ్జెక్ట్స్ చదువుకున్నారో వాటి గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా మ్యాండేటరీ అనమాట ఇందులో. ఇదే కాదు, ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా సరే కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే మిమ్మల్ని ఎక్కడా తీసుకోరు. ఇది ఒక కోర్ కంపెనీ అనమాట. మీకు ఒకవేళ కనుక ఇందులో జాబ్ వస్తే కోర్ కంపెనీలోకి ఫస్ట్ మీరు స్టెప్ అయితే మంచి ఆర్గనైజేషన్ అనమాట. ఈ కోర్ లో మీరు నేర్చుకునేవి చాలా ఉంటాయి.
డిజైనింగ్ సైడ్ వెళ్ళొచ్చు, గ్రాడ్యుయేట్ ట్రైన్ ఇంజనీర్ కదా, మిమ్మల్ని ఏ డిపార్ట్మెంట్ అయినా సరే డిప్లాయ్ చేయొచ్చు మీకున్న స్కిల్ బట్టి, మీకున్న కోర్ నాలెడ్జ్ బట్టి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఈ రైథాన్ టెక్నాలజీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ స్క్రీనింగ్ అసెస్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత మీకు వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత ఆన్ సైట్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఈ 3 అయిపోయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ అంతా అబ్జర్వ్ చేసి షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్యాకేజ్ అంటారా, నేను దీనికి ప్యాకేజ్ చెప్పలేను, ఎందుకంటే ఇది మంచి ప్యాకేజెస్ అయితే ఇస్తుంది. మీరే హెచ్ఆర్ తో మాట్లాడుకోండి, మీరు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి, మీలో ఉన్న నాలెడ్జ్ బట్టి, మీకున్న టాలెంట్ దాన్ని బట్టి మీరైతే హెచ్ఆర్ తో మీరే ప్యాకేజ్ డిస్కస్ చేసుకోండి. మంచి ప్యాకేజెస్ ఇస్తాయి. నా గెస్ట్ ప్రకారం అయితే మీరు బాగా పర్ఫామ్ చేస్తే కనీసం ఒక 5 lakhs నుంచి మీ ప్యాకేజెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. 5 to 6 lakhs నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా మీలో టాలెంట్ ఉండి బాగా పర్ఫామ్ చేస్తే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. ఇలాంటి ఏరోస్పేస్ ఆర్గనైజేషన్స్ లో జాబ్స్ రావడం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టి కూడా ఇంకొక ఎత్తు అండి. అండ్ అలాగే ఇలాంటి వాటిలో మనకి జాబ్ రావాలి అంటే కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటివి ఏంటంటే కోర్సెస్ అనమాట. అంటే పైథాన్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఇలాంటివి నేర్చుకుంటే కనుక మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది, మంచి ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ ఇస్తారనమాట. మరి అటువంటి కోర్సెస్ కనుక తెలుగులోనే నేర్చుకోవాలి, తెలుగులోనే మాకు కంఫర్టబుల్ గా ఉంటుంది నేర్చుకోవాలి అనుకుంటే కనుక కోడింగ్ గ్రాడ్ వాళ్ళు మంచి కోర్సెస్ అనేవి చాలా తక్కువకి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. బయట మీరు ఈ పైథాన్, డేటా సైన్స్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఒకసారి బయటకు వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏ కోర్స్ అయినా కనీసం ₹1,00,000 లేదా 80,000 నుంచి మొదలవుతుంది. కానీ వీళ్ళు మాత్రం చాలా తక్కువ, అంటే 5,000, 3,000, 2,000 ఇలాంటి కోర్సెస్ అన్ని కూడా అంత తక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు చూసుకుంటే ఇందులో వాళ్ళు ఫుల్ టైం మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా సరే ఒకసారి కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి వీడియోస్ అన్ని ఒకసారి చూసుకోవచ్చు, మళ్ళీ అప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ వీడియోలో ఏ కాన్సెప్ట్ అన్నా మిస్ అయినా సరే మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేసేది తెలుగులో, అచ్చ తెలుగులో మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కాబట్టి ఎవరైనా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి ఐటీ కోర్సులు నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కోడింగ్ గ్రాడ్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇందులో చాలా మంది ప్లేస్ అయ్యారు. ఇప్పటికే ఈ కోడింగ్ గ్రాడ్ లో కోర్సులు నేర్చుకుని యాక్సెంచర్, హెచ్సిఎల్, ఐబిఎం, లార్సన్ అండ్ టూబ్రో ఇలాంటి మంచి కంపెనీస్ అన్నింటిలో సెలెక్ట్ అయ్యారు అనమాట. వాళ్ళందరి రివ్యూ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. అందులో వాళ్ళందరి రివ్యూ చూసిన తర్వాత మీరు కోర్సులు తీసుకోవచ్చు మీకు నచ్చితే. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ కోర్స్ తీసుకున్న రివ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళ రివ్యూస్ చాలా బాగున్నాయి. అండ్ ఈ కోడింగ్ గ్రాడ్ టీం కూడా నాకు పర్సనల్ గా తెలుసు, ఇంతకు ముందు నుంచి వీళ్ళు లెవెల్ కింద నుంచి వచ్చిన క్యాండిడేట్స్ అనమాట. సో బాగా కష్టపడి మంచి బిల్డప్ చేసి మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ కోర్స్ తక్కువ అందించాలనే ఉద్దేశంతో వీళ్ళైతే ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారు. కోర్సులు చాలా బాగున్నాయి, బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇందులో పైథాన్ నేర్చుకోవచ్చు, డేటా సైన్స్ నేర్చుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవచ్చు. పైథాన్ నేర్చుకుంటే వచ్చే బెనిఫిట్ ఏంటంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో మీరు సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేయాలంటే పైథాన్ కంపల్సరీ వచ్చి ఉండాలి. అంటే పైథాన్ మాత్రమే కాదు, మిగతా కోర్సెస్ తో కూడా సైబర్ సెక్యూరిటీ అనుసంధానమై ఉంది. కానీ పైథాన్ అనేది మేజర్ గా ప్రతి కంపెనీ యూజ్ చేస్తుంది సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే కనుక మనకి బేసిక్ గా పునాది అనేది పడుతుంది. సో వీళ్ళు చాలా బాగా చెప్తారు కోర్సెస్ అనేది. వీళ్ళ సిలబస్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. అండ్ అలాగే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలంటే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకుని చూసుకోవచ్చు. అండ్ అలాగే వీళ్ళ లింక్ కూడా నేను కామెంట్ లో పిన్ చేసి పెడతా, మీరు ఆ లింక్ ని క్లిక్ చేసుకుని రిజిస్ట్రేషన్స్ అన్ని చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, నేను వాళ్ళని కనుక్కుని ఒకసారి మేము మీకైతే క్లియర్ గా చెప్తాను. ఓకే, సో మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీస్ తో, మంచి అవకాశాలతో, మంచి కోర్సులతో నేను మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.